వెనిజూలా ఈ పేరు అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది బహుశా రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక ఇబ్బందులు. కానీ ఆ వార్తా శీర్షికల వెనుక ఒక గొప్ప సంస్కృతి, ఊహకందని ప్రకృతి, ఎన్నో సంక్లిష్టమైన వాస్తవాలు దాగియున్నాయి. అందుకే ఈరోజు మనం ఆ వార్తలకు కాస్త అవతలికి వెళ్ళి అసలు కథేంతో చూద్దాం. ఓకే, ఈరోజు మన ప్రయాణంలో 4 ముఖ్యమైన విషయాలున్నాయి. ముందుగా హెడ్లైన్స్ అవతలున్న వెనెజులా గురించి చూద్దాం. ఆ తర్వాత అసలీ సంక్షోభం ఎలా ఉంది, దాని స్వరూపమేంటి, మూడోది ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రపంచం ఎలా చూస్తోంది, ఇక చివరగా వాళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. ఈ 4 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, ఇక మనం మొదటి విభాగానికి వెళ్దాం. వార్తాశీర్షికలకు అవతల అసలు వాళ్ళ సంస్కృతి, వాళ్ళ నేల, వాళ్ళ ప్రజల గురించి తెలుసుకుందాం. 979 మీటర్స్. ఈ నంబర్ చూస్తే ఏమనిపిస్తోంది? ఏదో కొలతాని తెలుస్తోంది గాని దేనిదై ఉంటుంది? ఇది వెనిజులాకి, దాని అద్భుతమైన ప్రకృతికి సంబంధించిన ఒక చాలా స్పెషల్ నంబర్ అన్నమాట. అదే ఏంజెల్ ఫాల్స్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒకేసారి అంత ఎత్తునుంచి కిందకు పడుతుందన్నమాట. ఒకసారి ఊహించుకోండి, మనకు బాగా తెలిసిన నయాగరా ఫాల్స్ కంటే ఇది దాదాపు 19 రెట్లు ఎత్తు. వెనిజులా ప్రకృతి సౌందర్యం ఎంత గొప్పదో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. సరే, ప్రకృతి మాత్రమే కాదు, అక్కడి ప్రజలు, వాళ్ల వారసత్వం కూడా చాలా భిన్నమైనది. వెనిజులా కళాకారిణి ఎంపీచి ఎంత బాగా చెప్పారంటే, వాళ్ల మూలాలు ఇక్కడ స్థానిక సంస్కృతుల్లో, ఆఫ్రికన్ వారసత్వంలో, అలానే చరిత్రలో, వేర్వేరు సమయాల్లో వచ్చిన యూరోపియన్ సంప్రదాయాల్లో, ఇలా అన్నింటిలోనూ కనిపిస్తాయట. అదొక అద్భుతమైన మిశ్రమమన్నమాట. ఈ సాంస్కృతిక మిశ్రమం వాళ్ల ఫుడ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హల్లాకా అనే ఒక వంటకం ఉంది. ఇది కేవలం క్రిస్మస్కి చేసుకునే వంటకం మాత్రమే కాదు, దానికి మించి అదొక కుటుంబ బంధం, తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయానికి చిహ్నం. అసలీ హల్లాకా తయారుచేయడం అనేది ఏదో ఒక్కరోజులో అయ్యే పని కాదండోయ్. అదొక పెద్ద ప్రాసెస్, ఒక పండగలా ఉంటుంది. ఇంట్లో వాళ్లందరూ కలిసి చాలా రోజుల పాటు ఎంతో ఓపికగా చేస్తారు. అందుకే అంటారు, ఇది కేవలం ఆహారం కాదు, అదొక ఎమోషన్, ప్రేమతో చేసే ఒక కుటుంబ వేడుక. ఓకే, ఇంత గొప్ప సంస్కృతి, ప్రకృతి ఉన్న దేశం ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలుస్తోంది? ఇప్పుడు మనం దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్ల వైపు చూద్దాం. సంక్షోభం స్వరూపం ఎలా ఉందో అర్థం చేసుకుందాం. పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అప్పుడు, ఇప్పుడు చూడండి. ఒకప్పుడు వెనిజులా విద్యుత్ వ్యవస్థని రోల్స్ రాయిస్ అని పిలిచేవారట. అంటే అంత గొప్పగా ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. అసలు కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు. చాలామందికి అసలు కరెంటే అందుబాటులో లేదు. ఇది మేము చెప్తున్నది కాదు, చాథమ్ హౌస్ నివేదికలో ఉన్న విషయం. ఇప్పుడు మరో సంఖ్య, 54 లక్షలు, 5.4 మిలియన్. ఇదేంటో తెలుసా? ఈ సంక్షోభం భరించలేక కట్టుబట్టలతో దేశం విడిచివెళ్లిపోయిన వెనిజువేలా ప్రజల సంఖ్య. ఆలోచించండి, లాటిన్ అమెరికా ఆధునిక చరిత్రలోనే ఇది అతిపెద్ద వలస సంక్షోభాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అంటే ఇది కేవలం వలసల సమస్య మాత్రమే కాదు, అదొక తీవ్రమైన మానవతా సంక్షోభం. WOLA నివేదిక ఏం చెప్తోందంటే, దేశంలో లక్షలాది మందికి కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, వైద్యం ఇలాంటి కనీస అవసరాలు కూడా దొరకట్లేదు. పరిస్థితిలా ఉంటే మరోవైపు ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛలాంటి పౌర హక్కులను కూడా అణిచివేస్తోందని ఆరోపణలున్నాయి. సరే, ఇవన్నీ దేశం లోపల జరుగుతున్న విషయాలు. మరి బయట ప్రపంచమేం చేస్తోంది? ఇప్పుడు మనం అంతర్జాతీయ కోణంలోకి వెళ్దాం. వెనిజులా చుట్టూ అల్లుకున్న జియోపాలిటిక్స్, దాని గురించిన ఊహాగానాల గురించి చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత వెనిజువేలా, యుఎస్ మధ్య టెన్షన్స్ ఎలా పెరిగాయో చూడొచ్చు. జూలై 2024లో మదురో మూడోసారి ప్రెసిడెంట్ అయ్యారు. జనవరి 2025లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2025 చివర్లో కెరీబియన్లో యుఎస్ మిలిటరీ యాక్టివిటీ పెరిగింది. ఇది ప్రాంతీయంగా ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీనికి ప్రతిగా డిసెంబర్ 2025లో వెనిజువేలా ఏకంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో యుఎస్ మీద పైరసీ ఆరోపణలు చేసింది. చూశారా, ఒకదాని తర్వాత ఒకటి పరిస్థితి ఎలా ముదురుతూ వచ్చిందో. ఇక్కడ్నుండి మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఒక విషయముంది. ఇది కొన్ని మీడియా సంస్థలు, సోర్సెస్ ప్రచురించిన ఒక ఊహాజనిత దృశ్యం. అంటే ఇలా జరగవచ్చు అని వాళ్లు విశ్లేషిస్తున్నారన్నమాట. ఇది జరిగింది కాదు, జరగబోతోంది అని కాదు, కేవలం ఒక స్పెక్యులేటివ్ సినారియో. దీన్ని మనం కేవలం నిష్పక్షపాతంగా రిపోర్ట్ చేస్తున్నాం.
అంతే. ఓకే, సో ఈ సినారియో ప్రకారం ఏంటంటే యుఎస్ మిలిటరీ ప్రెసిడెంట్ మధురోను అరెస్ట్ చేస్తుంది. ఆయన్ని బ్రూక్లిన్లోని ఒక జైల్లో ఉంచినట్టు వార్తలొస్తాయి. ఆ తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ వెనిజువెలాని, ముఖ్యంగా దాని ఆయిల్ ఇండస్ట్రీని తామే నడిపిస్తామని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అదే సమయంలో ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేస్ తాత్కాలిక లీడర్గా బాధ్యతలు చేపడతారు. ఇదంతా ఏపీ న్యూస్ లాంటి సోర్సెస్ ప్రచురించిన ఊహాజనిత దృశ్యంలో భాగం. అయితే ఈ విశ్లేషణలోనే ఒక ముఖ్యమైన వాస్తవాన్ని కూడా గుర్తుచేస్తున్నారు. అదేంటంటే ఈ ప్లాన్ అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఇన్నేళ్ల నిర్లక్ష్యం, అంతర్జాతీయ ఆంక్షల వల్ల వెనిజువెలా ఆయిల్ ఇండస్ట్రీ మొత్తం శిథిలావస్థకు చేరింది. దాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే కొన్ని సంవత్సరాల సమయం, భారీ ఎత్తున పెట్టుబడులవసరం. అంత త్వరగా ఉత్పత్తిని పెంచటం అసాధ్యం. సరే, ఇంత సంక్షోభం, ఇన్ని అంతర్జాతీయ ఒత్తిళ్లు, మరి దీనికి పరిష్కారం ఏంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం. ఈ అనిశ్చిత భవిష్యత్తులో దారులేంటి, ప్రజల దృక్కోణాలేంటి చూద్దాం. మరి పరిష్కారం వైపు అడుగులేయాలంటే ఏం చెయ్యాలి? ఓలా రిపోర్ట్ అంతర్జాతీయ సమాజానికి కొన్ని క్లియర్ రికమెండేషన్స్ ఇస్తోంది. వాళ్ళేం చెప్తున్నారంటే అన్నింటికన్నా ముందు మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యతివ్వండి. దేశం మొత్తం మీద కాకుండా టార్గెటెడ్ శాంక్షన్స్ పెట్టండి. వెనిజువెలా నుంచి వలస వచ్చిన వాళ్లకు సంరక్షణ కల్పించండి. నిజాయితీగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా సపోర్ట్ చేయండి. అలానే మానవతా సాయాన్ని పెంచండి, తగ్గించొద్దు అని చెప్తోంది. ఈ పాలసీలు, రికమెండేషన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడి ప్రజల ఫీలింగ్స్ మరో ఎత్తు. ఆండ్రియా అబాటీ అనే ఒక వెనిజులా స్టూడెంట్ మాటలు వింటే పరిస్థితి అర్థమవుతుంది. ఆమె ఏమంటోందంటే, ఒక రకంగా మేం కోరుకున్నది జరుగుతోందని సంతోషంగా ఉంది, కానీ అదే సమయంలో తర్వాతేంటి అనే భయం కూడా ఉంది. చూశారా, అదొక మిక్స్డ్ ఫీలింగ్. ఆశ, ఆందోళన రెండూ కలిసిన ఒక సంక్లిష్టమైన మానసిక స్థితి. అయితే ఇవన్నీ చూశాక చివరగా ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒకవైపు తీవ్రమైన అంతర్గత సంక్షోభాలు, మరోవైపు క్లిష్టమైన అంతర్జాతీయ ఒత్తిడ్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక దేశం తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ, అదే సమయంలో అంతర్జాతీయ బాధ్యతల్ని పాటిస్తూ తన సమాజాన్ని ఎలా పునర్నిర్మించుకోగలదు? ఇది కేవలం వెనిజులా ముందున్న ప్రశ్న కాదు. బహుశా ఈరోజు మన ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాళ్లలో ఇదొకటి.